మనం ఒక నదిలో కొట్టుకుపోతూ ఉంటే ఆ ఒడ్డునున్న గజ ఈతగాడు మనల్ని ఉద్ధరించడానికి నదిలో దిగాడు. ఆయన ఈత కొడుతున్నాడు. అయితే మనము నదిలో ఉన్నాం, ఆయన నదిలో ఉన్నాడు. అనొచ్చా? మనం కొట్టుకుపోయేవాళ్ళం, ఆయన ఒడ్డుకు తెచ్చేవాడు. అదొకటి. అందుకు మనతో పాటు గజ ఈతగాడు ఉన్నప్పుడు మనతో ఎలా సమానం చూడకూడదో మనల్ని అవతారాన్ని సమానంగా చూడకూడదు. పైగా గజ ఈతగాడు మనలాగే నదిలో ఉంటాడు కానీ నది నీరు ఆయనలోకి వెళ్ళదు. ఆయనకు తెలుసు అందులో ఉంటూనే అది తన లోపలికి రాకుండా జాగ్రత్త పడతాడు. మనం తెగ తాగి మింగి మునిగిపోతాం. అలాగే ఈ ప్రపంచం అనే నదిలో మాయ అనే జలం ప్రవహిస్తుంది, అందులో కొట్టుకుపోతున్నాం. మనల్ని ఉద్ధరించడానికి పరమాత్మ మనలాగే మాయాజలంతో ఉన్నటువంటి ప్రపంచంలోకి వచ్చాడు. కానీ ఆయన మాయలోనే ఉన్నాడు కానీ ఆయనలో మాయలేదు. మనకి చుట్టూ మాయ, లోపల మాయ వచ్చింది బాధ. అది పరమాత్మ ఉద్ధరిస్తాడు. కాబట్టి గజఈతగాడు దిగి ఉద్ధరించినట్టు ఉద్ధరిస్తాడయ్యా అన్నాడు. ఇది అవతారముల యొక్క లక్షణం. ఈ అవతారమూర్తులన్నీ విష్ణు సహస్రనామాల్లో చెప్పబడుతుంది.